గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దరుపుకున్నట్టు మేమే 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 అన్నట్టు ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే, కష్టపడితే, నష్టపోతే నేను క్షమాపణ అయితే మంచి మాట్లాడకు, మంచి చూడకు, మంచి వినకు అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఆడాళ్ళు మనకి జోహార్లు. ఆడవాళ్ళకే అన్యాయం జరుగుతుందా? మగవాళ్ళు చేసేదే తప్ప మగవాళ్ళు మంచివాళ్ళు ఉండరా? మగవాళ్ళు మంచి చేస్తే మనం వినిపించుకోమా? అమ్మా సమాజం మంచిది కాదు, లేచారండి అట్టుండి ఫ్రీ షోలు ఇవ్వండి. ఇప్పటి నుంచి మగవాళ్ళు అందరూ ఏమంటున్నారో తెలుసా? అమ్మా చూపించండి, మిమ్మల్ని వద్దనట్లే, మేము వద్దంటే చెప్పుతో కొట్టండి. ఆఖరికి ఆయన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు. నన్ను అడిగితే ఒక పాత చీరన్నా ఇస్తే పోయేది కదా అనిపిస్తుంది అనమాట. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే, కష్టపడితే, నష్టపోతే నేను సారీ అయితే ఎవరికి చెప్పను. ఎందుకంటే నేను నా అభిప్రాయం నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరు బాధపడ్డా, కష్టపడ్డా, నష్టపడ్డా నాకైతే సంబంధం లేదు. ఇంతకీ చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని ఒక మహానుభావులు చెప్తే అప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు, మనం మన పిల్లలకి చెప్తున్నాం ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి మంచి మాట్లాడకు, మంచి చూడకు, మంచి వినకు, ఇదనమాట. ఇప్పటి నుంచి అది చెప్పాలి మన పిల్లలకి, అంతే కదా. మంచి చెప్తే కొందరు వినిపించుకోరండి. ఎవరైనా సరే మంచి చెప్తుంటే ఇప్పటి కాలంలో వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు భావిస్తున్నారు. నేను మీ అందరిలాగా పెద్దగా చదువుకోలేదు, నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఆడాళ్ళు మనకి జోహార్లు. మంచికి మనమే సపోర్ట్ పలకాలి. ఎక్కడైనా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మనం మాట్లాడుతున్నాం. నిన్న కాక మొన్న ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని చంపేసిండు. ఏదో చిన్న చిన్న తగువులకి గొడవ పెట్టుకొని కొట్టి చంపేసిండు అంటే అయ్యో పాపం అని అందరం అనుకుంటాం, అందరం సపోర్ట్ పలికాం. వాడు చేసింది రాంగ్ అని సపోర్ట్ పలికాం. మరి ఎప్పుడు ఆడవాళ్ళకే అన్యాయం జరుగుతుందా? మగవాళ్ళు చేసేదే తప్ప మగవాళ్ళు మంచివాళ్ళు ఉండరా? మగవాళ్ళు మంచి చేస్తే మనం వినిపించుకోమా? కొందరు ఉంటారు, వాళ్ళు ఏదో పెద్ద గొప్పవాళ్ళం అయిపోయినట్టు మంచి చెప్పిన మనిషిని నా ఇబ్బంది పెడతారండి. ఇంతకీ మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నానని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మరి మీ సపోర్ట్ ఎవరికో చెప్పండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సినిమా యాక్టర్ శివాజీ గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈ మధ్యన ఒక సినిమా ప్రమోషనో తెలియదు, ఏదో తెలియదు, ఆ సినిమాలో వారు నటించారు. ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది అనుకుంటా. అందుట్లో ఒక యాంకర్ గురించి మాట్లాడుతూ అమ్మ, తల్లి, చెల్లి, అమ్మ, తల్లి అని సంబోధిస్తూ, అంటే ఒక అన్నల, ఒక తండ్రిల, ఒక చెల్లికి అన్నల, ఒక బిడ్డకి తండ్రిలా ఎంత బాగా చెప్పారండి. దుస్తులు ఆడవాళ్ళు ఒంటి నిండా కప్పుకోండి అమ్మ, సమాజం మంచిది కాదు అని అమ్మ తల్లి అని మంచిగా మాట్లాడితే ఒక్క పదం నోటి నుంచి అలా పొరపాటు జరిగింది. పొరపాట్లు చేయకుండా ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు మనం మన ఇంట్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడో ఒక టైంలో చిన్న పొరపాటు నోటి నుంచి అలా వచ్చి పడిపోతే అప్పుడు అనుకుంటాం కదా, ఈ మాట మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. మన వాళ్ళు అంటారా, మనం ఏంటో మన ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఓ ఈ మాట పొరపాటున వచ్చింది, తన గురించి మనకు తెలియదా అని సర్దుకుంటామా లేదా చెప్పండి? ఆయన 20 మంచి మాటలు మాట్లాడితే ఆడవాళ్ళ గురించి ఒక్క చిన్న మాట అలా దొర్లింది, అబ్బా లేచారండి అమ్మ. కొందరు మహా మేధావులు అనమాట. ఆయన అన్నారు, నేనైతే అనకూడదు అనుకున్నాను, ఇప్పుడు చెప్పక తప్పట్లా. ఆయన ఏమన్నారంటే, ఒంటి నిండా బట్ట కట్టుకోండి అమ్మ, మంచి దుస్తులు వేసుకోండి, అది ఏదైనా సరే, పంజాబ్ డ్రెస్ అయినా, చీర అయినా, షర్ట్ అయినా, ప్యాంట్ అయినా, ఏదైనా ఒంటి నిండా దుస్తులు మంచిగా వేసుకోండి. ఈ కాలం మంచిది కాకుండా పోతుంది, ఆడవాళ్ళకి చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి, మంచి బట్టలు వేసుకోండి, సామాన్లు సరుకులు కనపడేటట్టు కాదు అన్నాడు. అది తప్పు మాటే.
ఆయన చెప్పారు కూడా తర్వాత అలా మాట్లాడటం తప్పని చెప్పారు. ఆయన ఈరోజు ఆయన ఒక్కళ్ళే అన్నారా ఆ మాట? నేను ఈ మధ్యన ఎన్నో టీవీ షోల్లో చూస్తున్నాను, ఈ మాటను ఎక్కడో ఒకసారి తీసుకొస్తూనే ఉన్నారు. ఇంకా ఈయనైనా ఇలా కనిపించేటట్టు చేయటం వల్ల మీకు అన్యాయం జరిగిద్దమ్మా అని చెప్పారు. కానీ టీవీ షోల్లో అయితే ఆడవాళ్ళని అవమానించుకుంటూ ఆడవాళ్ళని తక్కువ చేస్తూ ఆ మాట ఎన్నిసార్లు తీసుకొస్తున్నారు. మరి అట్లా అన్న వాళ్ళందరినీ కూడా ఇలా రచ్చకీర్చట్లేదేంటి? వాళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడలేదే ఇంతవరకు. ఇప్పుడు మాట్లాడిన బామమ్మనులు అందరూ మాట్లాడలేదే అంటే ఆయన ఏం చెప్పాలి? అమ్మ మీరు బట్టలు మంచిగా వేసుకోవద్దు, అందరికీ బట్టలు మంచిగా వేసుకోవద్దు, మీకు ఇష్టం వచ్చినట్టుండి ఫ్రీ షోలు ఇవ్వండి, ఆడదాని పొరుగు బాగొట్టుకోండి, ఆడదాని పొరుగు బాగొట్టండి, మీ పొరుగు పోయేది కాక ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ పొరుగు బాగొట్టండి అని చెప్పాలి ఆయన. ఆయన ఎందుకు చెప్పిండు? మన మంచి కోసమే కదా, మన పిల్లల మంచి కోసమే కదా. దానికి ఏదో ఈ మాట ఆయన అనంగానే వాళ్ళ ఇళ్లల్లో భూకంపాలు వచ్చినట్టు, స్లాబులు ఇరిగిపోయినట్టు, పగిలిపోయినట్టు, ఇళ్ళకి ఇల్లు కొట్టుకుపోయినట్టు ఆ మాటతోనే పొలోం అనుకుంటూ వచ్చేసారండి కొందరు. ఆయన మాట్లాడింది కరెక్ట్ కాబట్టి ఎవ్వరూ రెస్పాన్స్ అవ్వాల ఆడవాళ్ళు, ఎందుకంటే ఆయన మాట్లాడింది మంచి. కాకపోతే కొందరు వచ్చారు, అబ్బబ్బబ్బబ్బబ్బా వాళ్ళ వేషధారణ ఇక ఎంత బాగుంటుందో వాళ్ళకే తెలియాలి. ఇప్పటి నుంచి మగవాళ్ళు అందరూ ఏమంటున్నారో తెలుసా? అమ్మ చూపించండి చూపించండి, మిమ్మల్ని వద్దనట్లే, మేము వద్దంటే చెప్పుతో కొట్టండి, చూపించండి. శివాజీ గారు అన్నది తప్పే కాబట్టి ఆయన చూపించొద్దు అంటండి కదా, మేము అడుగుతున్నాం చూపించండి అంటున్నారు. ఎవరి పొరుగు పోతుందండి? ఆడవాళ్ళ పొరుగు అంతా పోతుంది వాళ్ళ వల్ల. ఒక ఇద్దరు ముగ్గురు వల్ల ఆడవాళ్ళ పొరుగు అంతా పోతుంది. నేను ఆడదాన్ని, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను ఎందుకు శివాజీ గారికి సపోర్ట్ పలుకుతున్నాను? ఆయన ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా గౌరవంగా చూస్తారో చెప్పారు కూడా. మా అమ్మని నేను గౌరవంగా చూడాలి, ఆడది అంటే అమ్మని నేను గౌరవంగా చూడాలనుకుంటున్నాను అంటూ. ఏం కావాలండి ఇంకా అంతకంటే? ఆయన అప్పటికీ కూడా పాపం చాలా చాలా అంటే చాలా బాధపడుకుంటూ చెప్పారు. అందరికి ఆడవాళ్ళందరికీ క్షమించమని అడుగుతున్నాను, నేను నా మాట దొర్లింది తప్పితే నా లోపలి ఆలోచన వేరు అని ఎంత బాగా చెప్పిండు. అబ్బే వదిలేయట్లే, గోళ్ళ చేశారు, గొడవలు చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆఖరికి ఆయన పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళారు. నిజంగా ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన ఎక్కడా కూడా వీళ్ళు బయటికి రారండి. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే చూపించొద్దు అన్నది బాధపడుతున్నారు. అంటే ఆయన ఎంకరేజ్ చేయాలి, చూపించండి 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 అని ఎంకరేజ్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను అందరిలా పెద్ద చదువుకోలేదు, కానీ ఒక నాన్నకి బిడ్డని, ఒక భర్తకి భార్యని, ఒక బిడ్డకి తల్లిని. నేను ఇంట్లో ఎలా ఉంటానో అందరూ అలా ఉండాలనుకుంటారు, అందరూ అట్లే ఉంటున్నారు. కానీ ఒకరిద్దరు మాత్రం అసలు బట్టలే లేనట్టు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఏమీ లేని వాళ్ళేమో ఒంటి నిండా బట్టలు కట్టుకుంటున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు గొప్పవాళ్ళు కాదు నా దృష్టిలో. ఏంటి సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళ? ఎట్లా అవుతారు గొప్పవాళ్ళు? వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తున్నట్టు? వాళ్ళ వల్ల మన పిల్లలు కూడా పాడైపోతారు. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నట్టు? అసలు సమాజానికి ఏం నేర్పిస్తున్నట్టు? నిజం చెప్పాలంటే నా వరకు నేను అనుకుంటానమాట, నేను వేరే దేశాల్లో వేరే రాష్ట్రాలకు ఎక్కడికి పోలేదు, కానీ మన భారతదేశంలో ఏ రాష్ట్రమైనా సరే మన కట్టు బొట్టు అమ్మతనం ఆడది అంటే ఎలా ఉండాలని పక్క దేశం వాళ్ళు మనల్ని చూసి గౌరవిస్తున్నారు. వాళ్ళు నేర్చుకుంటున్నారు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మరి వీళ్ళే ఏమి నేర్పుతున్నట్టు? సగం సగం బట్టలు వేసుకోవటం, సినిమాల్లో క్యారెక్టర్లకు తగ్గట్టు వేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంకా సినిమాల్లోనేనా కొంతలో కొంత బాగానే ఉంటున్నారు, బయటికి వస్తే చాలా నాకు అప్పుడప్పుడు అనిపించింది వాళ్ళు ఫ్యాషన్కి తిరుగుతున్నారు లేకపోతే బట్టలు లేక తిరుగుతున్నారు. నన్ను అడిగితే ఒక పాత చీర అన్నా ఇస్తే పోయేది కదా అనిపిస్తుంది అనమాట.
పాత చీర కాకపోతే కొత్త చీర నాకున్నోట్లో కొత్త చీరనే ఇస్తానండి, వాళ్ళకి బట్టలు లేవంటే. కాకపోతే లేక కాదు కదా వేసుకొని తిరిగేది, అట్లా కావాలని వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే మంచిగా ఉండమంటాం తప్పు అనమాట. చూపించొద్దమ్మా అంటే తప్పు, చూపించమంటే రైట్ అనమాట. నేను ఎన్నన్నా ఏమన్నా నేను శివాజీ గారికి సపోర్ట్ పలుకుతాను. వారు మాట్లాడింది పక్కా రైటు, 100కి 100% రైటు. ఎవరు ఏమన్నా అనుకోనిండబ్బా. అంటే ఇప్పుడు ఇంత చెప్పాను కదా, పలానా అన్న వాళ్ళ పేర్లు చెప్పవే అని మీరు నన్ను అడగొచ్చు. అంత పెద్ద శివాజీ గారినే పోలీస్ స్టేషన్కి లాగారు, నన్ను రేపు లాగితే అమ్మ నా సపోర్ట్ అయితే 100కి 100% శివాజీ అన్నకే. అన్న మేమందరం నీకు సపోర్ట్గా ఉంటాం. ఒకళ్ళు ఇద్దరు మొరుక్కుంటే మొరుక్కొని అన్న ఏం పర్లేదు, మా అందరి సపోర్ట్ నీకే ఉంటుంది. ఎవరైనా కానీ శివాజీ గారికి అసలు వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడలేదు. మహా అయితే ఒక 3-4 ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఆ మాట్లాడే వాళ్ళు నిజంగా ఆ శివాజీ గారు అచ్చం వాళ్ళ గురించే మాట్లాడినట్టు ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చారు? ఎక్కడ అన్యాయం ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వీళ్ళు ఏమన్నా ఫాలో అని వచ్చేస్తున్నారా? రావట్లేదు కదా. ఇప్పుడే ఎందుకు వచ్చారు? గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తరుముకున్నట్టు వాళ్ళ గురించే మాట్లాడినట్టు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు పక్కా అదే బ్యాచ్. వాళ్ళు బట్టలు ఎలా వేసుకుంటారు, ఏంటి, సినిమాల్లో ఎట్లుంటారు, బయటకు వస్తే ఎట్లుంటారు అన్నది అర్థం అవుతూనే ఉంది. నిజంగానే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుపుకున్నట్టు మేమే అన్నట్టు ముందుకొచ్చి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. అంతే, ఆయన చేసేది ఏం లేదు. అందరూ ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ కూడా ఆయనకే సపోర్ట్గా ఉన్నారు. చెప్పండి అబ్బా, ఆడవాళ్ళ తప్పుంటే ఆడవాళ్ళ తప్పు అని చెప్పాలి, మగవాళ్ళ తప్పుంటే మగవాళ్ళ తప్పు ఉందని చెప్పాలి. కానీ ఇక ఎక్కడే జరిగినా వీళ్ళు ముందుకు రారు. ఆడవాళ్ళకి నిజంగా అన్యాయం జరిగే దగ్గర వీళ్ళు ఎప్పుడు ఇంతవరకు కనపడలేదు. నిన్నే ఎందుకు కనపడ్డారు అంటే అది వాళ్ళ గురించే మాట్లాడినట్టు ఫీల్ అయిపోయారు. అబ్బా మనమే కదా ఇలా ఉండేది, మనమే మాట్లాడాలి అని బయటకు వచ్చారు. లేకపోతే ఆయన గారిది తప్పు అయితే ఎంతమందో ఎన్నో అనేవాళ్ళు, కానీ ఎవ్వరూ ఏమనట్లేదు. నిజంగా శివాజీ అన్న మీరు గ్రేట్. మీరు క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదు, మీ మంచి మనసుతో చెప్పారు, పర్వాలేదు. మేమందరం కూడా నీకు సపోర్ట్గా ఉంటాం. మీ అభిప్రాయం కూడా చెప్పండి అబ్బా.